దండం వేడి యువతులను సహోదరులారా, నీ జీవం ఉన్న వారికి ప్రార్థన చల్లబడిపోయి ఉండొచ్చు, వెనకబడి ఉండొచ్చు, నామకార్థంగా మారి ఉండొచ్చు. కానీ నువ్వెవరవై ఉండాలో తెలుసా? ప్రార్థనా ప్రాకారంలో నేను వెళ్ళాలి, నా దేవుని కాపుదల నాకు అక్కడ ఉంది. ఎంతమంది వస్తే ఎంతమంది రాకపోతే నేను నా దేవుని కలవడానికి వెళ్ళాలిగా. ఇంకో మాట చెప్పను, కొన్నిసార్లు మనం దేవుని సన్నిధికి రావటానికి ఆశ ఉన్నట్టుగా కనబడతాం. ఆ మిగతా మనతో వాడు రావాల్సిన వాడు ఆగిపోయారనుకోండి, మనం కూడా ఆగిపోతాం. మనం కొన్నిసార్లు మోకరించి ప్రార్థన చేద్దామనుకుంటాం, మనతో ఉన్నవాడు మోకరించడానికి ఇష్టపడరు కనుక 5 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. అంటే మనుషుల ఇష్టం నువ్వు నెరవేరుస్తున్నావు. కొన్నిసార్లు డబ్బు ఉంటేను, వాహనం ఉంటేను, భోజనం ఉంటేను, బట్టు ఉంటేను, పలకరించే వాళ్ళు ఉంటే మనం దేవుళ్ళో సాగడానికి కాదు. తిండున్నా లేకపోయినా, బండున్నా లేకపోయినా, లాభం ఉన్నా నష్టం వచ్చినా ఏమైనా నా దేవుని ప్రాకారం అనే ప్రార్థనా కోటలోకి నేను వెళతాను.